అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఆంధ్రప్రదేశ్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో మనం ఒకసారి పూర్వపరాలు పరిశీలిస్తే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం 2024 ఎన్నికల్లో ఓటమి చవిచూడటం జరిగింది. అంతలా వైసీపీని కుంగదీసినటువంటి అంశాలేంది? మరి జగన్మోహన్ రెడ్డి 2024 ఓటమి తర్వాత మారిపోయారు, తన స్ట్రాటజీ మార్చారు. నెక్స్ట్ ఎలక్షన్సే 2029 ఎన్నికలే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయనకి రాజకీయంగా కూడా కొంత హైప్ వస్తుంది, అధికారంలోకి వస్తారనేది మరి తెర వెనక తెర ముందు వినిపిస్తున్నటువంటి అంశాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మారినప్పుడు ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ సెట్ కానప్పుడు వాటిని ఎందుకు మార్చడం లేదనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుందని తెలియజేసుకోవచ్చు. కందుకూరు కాన్స్టిట్యున్సీ మానుగుంట మైదర్ రెడ్డి ఒక మాస్ లీడరు. అలాంటి లీడర్ను పక్కన పెట్టి మరి కొత్తగా కూడా కనిగిరి నుంచి కందుకూరుకు కున్న మార్పిడిలాగా కూడా కనిగిరి ఎమ్మెల్యేగా అప్పటి వరకు పనిచేసి 2024లో కందుకూరుకు ఆయనకు టికెట్ ఇచ్చి 2024 ఎన్నికల్లో ఒక బీసీ సామాజిక వర్గం అంటే కులాల సామాజిక దానికి సంబంధించి అన్ని కులాలకు న్యాయం చేయాలనేటువంటి సంకల్పం మంచిదైనప్పటికీ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతను కందుకూరు కాన్స్టిట్యున్సీలో అది కిరాక్ కందుకూరులో తీసుకొచ్చటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలియజేసుకోవచ్చు. మైదర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా కందుకూరు నియోజకవర్గంలో చక్రం తిప్పినటువంటి నేత. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా పనిచేయటం జరిగింది. అలాంటి మాస్ లీడర్ని పక్కన పెడితే మరి కందుకూరు కాన్స్టిట్యున్సీలో 2024లో ఓటమి చవిచూడటం జరిగింది. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ బేరీజ్ వేసుకోవాలి, ఎక్కడైతే పార్టీకి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయో వాటిని చక్కదిద్దుకున్నప్పుడే పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా సంసిద్ధంగా ఉంటదనేది తెలిసినటువంటి అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ సీనియర్ లీడరు, పెద్ద ఆయన, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మానుగుంట మైదర్ రెడ్డిని రాజకీయంగా యాక్టివ్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సపోజ్ నెల్లూరు 2 జిల్లాలు అయినట్టు ఉమ్మడి ప్రకాశం కూడా 2 జిల్లాలు అయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అలాగే 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి మరి వ్యవహారాలు చక్కబెట్టే విధంగా నామినేటెడ్ పదవి కానీ పార్టీకి సంబంధించినటువంటి మరి క్రియాశీలకమైనటువంటి పదవి గనక మరి ఆయన గనక కేటాయించినట్లయితే మైదర్ రెడ్డి రాజకీయంగా కూడా ఒక 2-3 జిల్లాల్లో శాసించగలిగినటువంటి వ్యక్తి. రాజకీయంగా కూడా విలువైనటువంటి ఆయన దగ్గర నుంచి కొంత సమాచారం ఒక సీనియర్ లీడరు పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఆయన వైసీపీ గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం వైసీపీలో పనిచేసినటువంటి నేత. అలాంటి లీడర్ను పక్కన పెట్టడం వెనక, అలాంటి లీడర్ సలహాలు సూచనలు తీసుకోకపోవటం వెనక వైసీపీ రాబోయే రోజుల్లో మళ్ళీ కందుకూరులో మళ్ళీ పురుడు పోసుకోదని కొంత టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే 2024లో చూసాం కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావు గారు బుర్రా మధుసూదన్ యాదవ్ మీద విజయడంకా మోగించడం జరిగింది. మరి ఇంటూరు నాగేశ్వరరావు తొలిసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆయన 2024లోనే గతంలో అంతగా కూడా పొలిటికల్ కెరీర్ లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 2024 ఎన్నికలకు వచ్చేసరికి కూటమి వేవ్ కలిసి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి గతంలో చూసినట్లయితే ఇంటూరు రాజేష్ రూపంలో ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి వాటిని అధిగమించి విజయం వైపు వెళ్ళాడు. సమస్యను సాలుగా కూడా పరిష్కరించారు, ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు బుర్రా మధుసూదన్ యాదవ్ దగ్గర నుంచి కానీ ఇటు మైదర్ రెడ్డికి కానీ మాటల యుద్ధం జరుగుతుంది. ఒకరికొకరికి కూడా సయోధ్య లేదు. రాబోయే రోజుల్లో రాజకీయంగా వారు సెట్ కాలేదు. ఇప్పటికైనా కూడా కందుకూరు నియోజకవర్గంలో వారిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి మరి పెద్ద మనుషులు వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలంతా కూర్చొని మాట్లాడి మరి బుర్రాను కనుక అక్కడ సెట్ చేస్తే అది రాజకీయంగా కొంత ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా వైసీపీకి కొంత మూమెంట్ వస్తుంది. ఎందుకంటే 2014లో చూసాం పోతుల రామారావు గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2014లో ఫ్రెష్ క్యాండిడేట్ కందుకూరు కాన్స్టిట్యున్సీకి. అప్పుడు కూటమి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినటువంటి పరిస్థితి. 2019లో మైదర్ రెడ్డి గారు వైసీపీ తరఫున కూడా ఫస్ట్ టైం అక్కడ బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ఆయన గెలుపొందడం చూసాం. మరి 2024లో ఫ్రెష్ క్యాండిడేట్ గా వచ్చినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ ఓటమికి గల కారణాలు వాటిని బేరీజ్ వేసుకొని రాబోయే రోజుల్లో మరి కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా కొంత వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ పోషించాలి, పెద్ద సలహాలు సూచనలు తీసుకోవాలి. రాజకీయంగా కూడా మరి ఆయన అండదండలతోటి ఆయన కనుసైగల్లో కనుక కందుకూరు కాన్స్టిట్యున్సీలో మళ్ళీ యాక్టివ్ రోల్ పోషించి
ఒక 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి పదవి ఆయన కట్టబెడితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ కొంత దూకుడు ప్రదర్శిస్తుంది. రాబోయే రోజుల్లో ఇది వైసీపీకి ఆయా ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ కలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అటు కందుకూరు, ఇటు కొండేపి, ఇటు ఒంగోలు, మరి ఇటు పక్క చూసుకున్నట్లయితే సంతనూతలపాడు ఉంది, అద్దంకి కూడా కలిసింది, దర్శి కాన్స్టిట్యున్సీ ఉంది. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని మరి ఎక్కడైతే వైసీపీలో డియాక్టివ్ గా ఉన్నారో లీడరు, మనకి కొండేపి వీక్, సంతనూతలపాడు వీక్, మరో రమారమి కూడా కందుకూరు కూడా కొంత వీక్ అయినటువంటి లీడర్స్ ఉన్నారు. మరి వాటిని పరిష్కరించాలా, మళ్ళీ పెద్ద ఆయన మానుగుంట మహేందర్ రెడ్డికి అక్కడ పగ్గాలు ఇస్తే రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ కొత్త రోజులు వస్తాయి. అలాంటి మాస్ లీడర్ను మర్చిపోతే రాజకీయంగా కూడా కొంత సెట్ కాదనేటువంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి. మరి ఇప్పటికైనా కూడా అధినేత అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు నివేదిక తీసుకొచ్చుకొని ఒక సర్వే చేయించి రాబోయే రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో గనక మరి రాజకీయ పరిణామాలు గనక మారితే వైసీపీకి కొంత ప్లస్ అవుతుందని రాజకీయంగా కూడా చర్చ నడుస్తుంది. మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మిళితమైనటువంటి కందుకూరుకు కొత్త సంవత్సరంలో కొత్త లీడర్ వస్తారా, పాత లీడర్నే కొనసాగించి మరింతగా కూడా దూకుడుగా వెళ్తారా అనేది చూద్దాం మరి.